మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘననామములో బేతేల్ సువార్త శ్రోతలకు నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నానండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయంలోనికి వెళ్తున్నామండి. మీలో చాలామందికి వాక్యం బాగా తెలుసు, అయితే కొద్దిగా నాకు తెలుసు. నాకు తెలిసిన సత్యం ఏదైతే ఉందో అది మీకు చెప్పుటలో అది నాకు మంచిదని, మీరు వినటంలో మీకు మంచిదని భావించి నాకు ఎక్కువ వాక్యం తెలియకపోయినా మీ ముందుకు వాక్యాన్ని తీసుకుని వస్తూ ఉన్నాను. కాబట్టి శ్రద్ధగా వినండి, గ్రహించండి, నాకంటే ఎక్కువైన సత్యాలు తెలుసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మనము కొరింథీ 2వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. 2వ అధ్యాయాన్ని చదువుకుందాం. మొదటి వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, నేను మీ వద్దకి వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఈరోజు నీ మాటలు వింటున్న నీ బిడ్డలను దీవించండి. వారి కుటుంబ అవసరతలు ఏవైతే ఉన్నాయో అవసరతలు తీర్చండి. అలాగే ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎవరైనా పొడవబడి నీ దగ్గరికి వస్తే వారిని క్షమించండి, నీ దగ్గరికి రప్పించుకోండి. ఈరోజు కుటుంబ అవసరతలు తీర్చి ఈ దినమున వారు చేయవలసిన ప్రతి పనుల్లో మీ తోడుంచుమని ప్రార్థిస్తూ, మాకు ఇంతవరకు 1 కొరింథీ 1వ అధ్యాయాన్ని అంతటిని ఇచ్చినారు. 2వ అధ్యాయంలోనికి చేరినాము. 2వ అధ్యాయంలో మీరు మాకే మర్మములు బోధింపునై ఉన్నారో అవి బయలుపరిచి మీ కృప మాకు అనుగ్రహించి చెప్పబడిన లేఖనమంతా మా అందరి హృదయాల్లో గుచ్చబడి నూరంతులుగా ఫలించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన చేతిలో ఉన్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మనము విశ్వాస జీవితంలో సాగే సమయంలో ఏ ఆటంకాలు రాకుండా ప్రభువులో సాగిపోవటానికి ఈ కొరింథీ వారిని బట్టి కొన్ని పాఠాలు మనం నేర్చుకొని పోతూ ఉన్నామండి. ఆల్రెడీ గొడవలతో ఉన్న సంఘముగా, ముక్క చెక్కలైన సంఘంగా ఈ సంఘం ఉందని మీకు ముందు దినాల్లో చెప్పాను. ఈ సంఘానికి సిలువ వేయబడిన యేసు ప్రభువుని పరిచయం చేస్తూ, అలాగే నిజమైన జ్ఞానం ప్రభుదేని, లోకములో ఉన్న జ్ఞానాన్ని త్వరగా తీసివేసేస్తున్నాడని, దేవుడు ఎట్టి క్రియ చేస్తున్నాడని ముందుగా పౌలు గారు తెలియజెప్తూ వచ్చినారు. చాలా సంగతులు నేర్చుకున్నాం. 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకున్నాం. ఈ 2వ అధ్యాయము మొదటి వచనము నుండి చివరి వరకు కొందరు వ్యక్తులు కనపడుతున్నారు. ఆ వ్యక్తులు ఎవరు ముందుగా మనం చూద్దాం. మొదటి వచనములో నేను అంటే పౌలు, మీ యొద్దకు అంటే కొరింథీ సంఘం వారు, కొరింథీ సంఘం వారి గురించి సంబోధిస్తున్నాడు. చూడండి 6వ వచనం, పరిపూర్ణులైన వారు. 6 ఎవరు కనపడుతున్నారు? పరిపూర్ణులైన వారు కనపడుతున్నారు. 10వ వచనం, మనకైతే అన్నాడు. వారెవరంటే ఆత్మీయులు. ఇక కిందకి వచ్చేస్తే ప్రకృతి సంబంధి అయిన మనుష్యులు, అలాగే శరీర సంబంధమైన మనుషులు గురించి చెబుతూ వచ్చినాడు. మనము జాగ్రత్తగా గమనిస్తే కొరింథీ వారితోటి ఇప్పటి వరకు వారిని ఐక్యతపరచుటకు సువార్త సత్యాన్ని చెప్తూ, ఇప్పుడు తన గురించి మీ వద్దకు వచ్చినప్పుడు నేను ఎట్లా ఉన్నానని వారికి చెప్తూ ఉన్నాడు. పరిపూర్ణులైన వారి గురించి చెప్తున్నాడు.
ఆత్మీయులైన వారిని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ప్రకృతి సంబంధులుగా మారిన వారిని బట్టి, శరీర సంబంధులుగా మారిన వారిని బట్టి కూడా కొన్ని సత్యాలు వీళ్ళకి నేర్పుతూ వీరిని ఇప్పుడు ఎవరిలో పెడుతున్నాడు? ఒక మాట చూడండి. వారు మనుషుల ఉద్దేశాలలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపులోనికి నడిపిస్తున్నాడు 2వ అధ్యాయము ద్వారా. 2వ అధ్యాయము మర్మం అది. మీరు ఇంకా తెలుసుకుంటే ఇంకా చాలా మర్మాలు ఉన్నాయి మీరు ధ్యానిస్తే. ఈరోజు మీరు గమనించాలి, మనము మనుష్య జ్ఞానంతో ఉన్నామా, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ఆయన జ్ఞానముతో దేవుని శక్తితో ఉన్నామా? ఈ రెండు సంగతులు వింటున్న మనం ఈరోజు మనం ప్రశ్న వేసుకోవలసిన వారమై ఉన్నాం. ఇట్లా ఉంటే అనగా పరిశుద్ధాత్మతోనూ దేవుని శక్తితో ఉంటే మనం మోసపరచబడం. అలాగే మనలను మోసం చేసేవారు వస్తారు, జాగ్రత్త. నీవు దేవుని శక్తితో ఉంటే మోసము చేసేవారు నీ దగ్గరికి వచ్చినప్పుడు వారు సత్యాన్ని తెలుసుకొని వారు రక్షింపబడవచ్చు, లేకపోతే వారు నిన్ను మోసం చేయలేక తిరిగి వెళ్ళిపోవచ్చు. కాబట్టి దేవుని శక్తితో ఉండాల. లోకంలో మోసం చేసేవాళ్ళు ఉన్నారు. కొరింథీ సంఘం మోసపోయింది. కొరింథీ సంఘం విభేదాలు రావటానికి గల కారణం ఆత్మానుభవం లేకుండా ఆత్మానుభవం నుండి దిగజారిపోయింది. కాబట్టినే ఇట్లాంటి స్థితి వచ్చింది. మనకు అలాంటి స్థితి రాకూడదు సుమ. మన ప్రభు త్వరగా రాబోతుంటుండగా సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు మనము కొన్ని మెలకువలు గమనిద్దాం. చూడండి, 1వ వచనం, సహోదరులారా, నేను మీ యొద్దకి వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. అంటే కొరింథీ సంఘమును ఆయన స్థాపించాడు. కొరింథీ సంఘమునకు సారిసారిగా వెళ్ళాడు. సువార్త సత్యాన్ని చెప్తూ వచ్చాడు. అపోలో కూడా వెళ్ళాడు, సత్యం చెప్తూ వచ్చాడు. పేతురు అనే కేప ఆయన కూడా వెళ్ళారు. తిమోతి కూడా వెళ్ళారు. ఇట్లా వీళ్ళందరూ అక్కడికి వెళుతూ వచ్చారు. ఇప్పుడు తన గురించి చెప్తూ ఉన్నాడు, నేను మీ యొద్దకి వచ్చినప్పుడు అన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మన సంఘానికి ఎవరైనా వస్తే ఎలా వస్తున్నారు? మన సంఘమునకు వాక్యం చెప్పుటకు వారు దేవుని దగ్గర సిద్ధపడొస్తున్నారా, మనుష్య జ్ఞానంతో వస్తున్నారా? సంఘము గమనించుకోవాలి. ఈ రోజుని ఎక్కువ శాతం దేవుని సిద్ధపాటుతోని రావటం లేదు. లేఖనాలు సిద్ధపరచుకొని బోధ చేయటం లేదు. అలా బోధ చేయమని అపోస్తులుని పౌలు తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినాడు, సిద్ధపడి అన్నాడు. అలా సిద్ధపడకుండా వచ్చేస్తున్నారు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచారు అని చెప్పి తప్పు దోవలోనికి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ రోజున దైవజనులకి ఆనాడు పౌలికి ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు చూడండి ఒక క్వాలిటీ. సహోదరులారా, నేను మీ యొద్దకి వచ్చినప్పుడు, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, వాక్ చాతుర్యముతో నేను రాలేదు. గమనించండి, నాకు వాక్ ఉంది, నాకు స్వరం ఉంది, నాకు భాష ఉంది, ఇక నాకు బైబిల్ బాగా తెలుసు. ప్రభువు భూమి మీద తగ్గించుకున్నారు. కానీ ఈనాడు కొందరు బోధకులు ఇచ్చించుకుంటున్నారు. ఒక ఆయన దగ్గర నేను కూర్చోలేకపోయానండి. నేను ఇక కుర్చీ దిగి కింద కూర్చున్నాను ఆయన పాదాల దగ్గర. ఎందుకంటే అంతగా గర్వించాడు ఆయన. మరి ఆయన గొప్పవాడు, కానీ పౌలు అలాంటి వాడు కాదు, ప్రభు అలాంటి వాడు కాదు.
ఈ రోజున మనం చూడవలసింది పౌలులో ఉన్న ఆత్మీయత, సంఘము పట్ల భారం, సంఘమునకు ప్రయోజనకరమైన స్థితిలో అతడుండి సంఘానికి బోధించిన విధం మనం జ్ఞాపకం చేసుకోవాలండి. చూడండి, వాక్చాతుర్యముతో గాని జ్ఞానముతో గాని, జ్ఞానాతిశయం అండి, అదొక గర్వం. ఆ గర్వముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. మరి ఎట్లా వచ్చాడు, ఎలా వచ్చాడు? దీన్ని మనం ఆలోచన చేయటానికి మొదటి అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. దాని గురించి వివరించాను, మరలా వినండి, వీడియో ఉంది. గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు, అసలు ముఖ్యమైనది పునరుద్ధానుడైన యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి, వాక్చాతుర్యము లేకుండా. అంటే తనకు బోళంత భాషలు వచ్చండి. అతను గమానేలు పాదాల దగ్గర పెరిగినవాడు, కానీ అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అవన్నీ నాకేమీ లేవనుకు ఎంచుకున్నాడు. అలా ఎంచుకుని ప్రభు మర్మమును పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరుచు సంగతులతో చెప్తూ వస్తున్నాడు, కానీ వాక్చాతుర్యంతో కాదు, వాగ్దాటితో కాదు, జ్ఞానాతిశయంతో కాదు. ఒక ఆయన ఒక రాత్రి ఒక సభ పెట్టాడు, నేను వెళ్ళాను. అవ్వంట అపవాదితో తిరిగంట కయ్యనికి అందంట. ఆ రాత్రి అతని గురించి అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది, ఉండిపోయాను. ఆ మీటింగ్ వారు ఆయనకి భోజనం పెట్టారు, నాకు భోజనం పెట్టారు. ఆయనకి ఇచ్చిన రూమ్లోనే నాకు కూడా పడుకోవటానికి ఇచ్చారు. పడుకున్నప్పుడు, బ్రదరు వందనాలు, మీరు ఇందాక ఒక మర్మం చెప్పారు, అవ్వ అపవాదితో పోయి కయ్యని కనటం ఏమిటయ్యా అని అంటే, దాని గురించి చాలా రిఫరెన్సులు చూపించాను ఆయనకి. చూపించిన తర్వాత ఏమన్నాడు తెలుసా, కుర్ర కొంకో నీకేం తెలుసు అన్నాడు. నేను చిన్న వయసేలే అండి, అతను పెద్ద వయసు. చూసారా, అతనిలో ఏముంది మీకు చెప్పండి. అతన్ని మీరు పట్టుకోండి ముందు, అతను మనసేండు చూడండి, గర్వం. ఇంకేముంది తెలుసా అండి, అతడు ఆ జనాలందరూ ఎలాంటి వారంటే పగలంతా పనిచేసి రాత్రి వచ్చి వాక్యం విన్నారు. చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ దగ్గర ఎలా బోధించాడు తెలుసండి, ఆయన సగం ఇంగ్లీష్ మాట్లాడేసాడు. అతనిలో ఏ గర్వం ఉంది? వాక్చాతుర్యం నాకుంది, గర్వం. ఆ తర్వాత అతని గురించి నేను బాగా ఆలోచన చేస్తే ఒక 5-6 సంవత్సరాలు వాడుకున్నారు అందరూ. ఆ తర్వాత మా గొంతు కూడా వచ్చాడు. ఆ గొంతులో ఒక చోటకు వచ్చినప్పుడు అక్కడ నేను కలిస్తే నన్ను గుర్తుపట్టలేదు. నేను పరిచయం చేసుకుంటే ఎప్పుడు వెలిగింది మనసు. ఆ తర్వాత ఆ గొంతులో వారు కూడా పిలవలేదు. ఇప్పుడు ఎక్కడికి పోయాడో తెలీదు, ఏమవుతున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు. ఎందుకంటే వాక్చాతుర్యంతో బోధించిన గర్వాంధుడు అతడు. ఈ రోజున దైవజనులని చెప్పుకున్నటువంటి అనేకులు వాగ్దాటు మాకుంది, జ్ఞానం మాకుంది అని చెప్పి గర్విష్ఠులుగా ఉన్నారు. పౌలు ఆ రోజున అలా లేడండి. ఈ రోజున మీరు ఎలాంటి వారిని కోరుకుంటున్నారు ప్రియమైన దేవుని సంఘమా? ఈ రోజుని మేము వీడియోలు పెడుతున్నాం, 10 మంది 20 మంది 30 మంది ఎక్కువ మంది చూడలేదండి. ఇగో వాగ్దాటి ఉన్నవాళ్ళు, జ్ఞానాతిశయంతో ఉన్నవాళ్ళు పెట్టేసరికి వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలియకుండానే ఆ వాక్యానికి విని దాంట్లో అన్నా బ్రదర్ నువ్వే వాక్యం చెప్పాలి, నీకంటే గొప్పవాడు ఎవడో లేడని కామెంట్లు రాస్తున్నారు. ఏం చెప్తున్నాడు ఆయన?
ఏం చేస్తున్నాడు? మంచి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, మా ఛానల్లో అంటున్నారు. ఏ ఒక్క సాక్ష్యం చెప్పలేదు. మంచి వర్తమానాలు ఉన్నాయి, ఒక వర్తమానం చెప్పలేదు. ఎక్కడియో లేనిపోని గొడవలు తీసుకొచ్చి చెప్తుంటుంటే 1,50,000 పైన, ఇంకా అంటే 2 లక్షలకి తక్కువగా ఉందట. అతని ఆశ ఏంటంటే నా ఛానల్లో 2 లక్షలు ఉండాలని, అతిశయంగా నేను చూడాలి, అది చూసి ఆనందించాలి, త్వరగా నా ఛానల్ని గంట సింబల్ నొక్కండి అని చెప్తూ ఉన్నాడు అందరికీ. మీరు ఆలోచించండి. పాలైపోతున్నారు. ఎందుకు? ఎందుకంటే వాక్చాతుర్యం, ఎందుకంటే జ్ఞానాతిశయం. ఆనాడు పౌలులో లేనివి ఈ రోజున దైవజనులలో ఉన్నవి. కాబట్టి జనులు విశ్వాసులు ఎలాంటి వారంటే దురద చెవులు గలవారు. వాళ్ళతో పాలు వరుస అయిపోతున్నారు, వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. పౌలు సంఘాన్ని కట్టినవాడు, సంఘం కొరకు తను తాను త్యాగం చేసుకున్నవాడు, సంఘమును గురించిన చింత దినదినము తనలో ఎక్కువైపోతుందని చెప్పుకున్నవాడు. అంతేకాదు తోటి విశ్వాసులు విశ్వాసాన్ని కాపాడినవాడు పౌలు, తన విశ్వాసాన్ని కడవరకు కాపాడుకున్నవాడు పౌలు. ఈ రోజున ఇలాంటి పౌలు లాంటి దైవజనులు అక్కడక్కడ కనపడుతున్నారు. వారిని ప్రజలు గుర్తించటం లేదు, ప్రజలు వారిని వెంబడించటం లేదు. అయినా పౌలు మాదిరిగానే సువార్త వారు చేస్తున్నారు, నడుస్తూ ఉన్నారు. అట్లయితే వాక్చాతుర్యంతో జ్ఞానాతిశయముతో ఈ రోజున అనేకులు చేస్తున్న పరిచర్యలోనికి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఓ సంగమా, ఓ సహోదరులారా, ఓ సహోదరిలారా, మోసపోకండి. వాగ్దాడి కాదు, జ్ఞానాతిశయము కాదు, అలా ఉండకూడదు. 17 వచనములో వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. పౌలు ఎన్నో భాషలతో చెప్పలేదు. ఎవరికి ఏ భాష కావాలో అక్కడికి వెళ్ళి చెప్పాడు. యూదులకి యూదులుగా, అన్యజనులకు అన్యజనులుగా ఉండి వారి మధ్యకు వెళ్ళి సువార్త చెప్పి వారిని ఆత్మీయులుగా మార్చేశాడు వెంటనే. కాబట్టి పౌలు కొరింథీ సంఘం వారికి సువార్త చెప్పడానికి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 2 మాటలు చెప్తూ వచ్చినాడు. నేను అలా వచ్చిన వాడును కాను. 2వ వచనం, 1 కొరింథీ 2వ అధ్యాయం 2వ వచనం, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగకుందునని నిశ్చయించు నా తీర్మానం అది అంటున్నాడు. నేను తీర్మానం చేసుకున్నాను. సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున లేచిన యేసు ప్రభువుని మాత్రమే, పునరుద్ధానుడైన యేసు ప్రభువుని మాత్రమే, ఓ కొరింథీ వారులారా, మీకు నేను ప్రకటించటానికి వచ్చి ఉంటినని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా నిర్ణయం అది. ఈరోజు నీ పౌలు లాంటి దైవజనులు కావాలి. పౌలు లాంటి దైవజనులు ఉన్నప్పుడు కొరింథీ వారిలాగా ఎవరైనా చెడిపోతే మరలా బాగుపడతారు, వారు మరలా మంచి స్థితికి వస్తారు అన్నట్టు ఈరోజు నీ స్థితి ఎట్లా ఉంది? నీ పరిస్థితి ఎట్లా ఉంది? బైబిల్లో సత్యము, వాక్యము, మర్మమును వింటున్నావు. ఆ మర్మాన్ని మర్మంగానే నువ్వు గమనిస్తే గొప్ప ఆత్మీయంగా నువ్వు ఎదిగి పరలోకములో గొప్ప స్థానంలో ఉండగలుగుతావు. కాబట్టి ప్రతిరోజు వాక్యమేనండి. ఈరోజు ఈ 2 వచనాలు మర్మములను మన వినికుడిలో ప్రభు దీవించి కాపాడునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈరోజు విన్న వాక్యాన్ని అందరి హృదయాల్లో గుచ్చి నూరొంతులుగా ఫలింపచేయమని, సైతానికి చోటివ్వకుండా నీరు కట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.